హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఈ 3 శుభవార్తలైతే మీకైతే ఇక త్వరలోనే రాబోతున్నాయి. మరి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అండి. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3 శుభవార్తలు ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికైతే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. ఇక్కడ షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తెలంగాణ మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క 2500 రూపాయలు అయితే ప్రతి ఒక్క మహిళకైతే రాబోతుంది. ఈ నెల ఎండింగ్లో మనకి 29 నుంచి రాబోతుందండి. ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరైతే చేసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే అలాగే మీరు రేషన్ కార్డు కూడా సపరేట్గా ఉండాలి. అలాగైతే మీకైతే శాంక్షన్ అవుతుంది. అలాగే ఇక గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మహాలక్ష్మి స్కీమ్ ఎలాగో అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 500కే మీకు రావడం జరుగుతుంది. అయితే ఈ 500 సిలిండర్ అనేది ఎంక్వైరీ చేసినప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి. మీకు కన్స్యూమర్ నెంబర్ చూపించండి. అలాగే ప్రతి ఒక్కరికి 500 సిలిండర్, అలాగే 5-6 సిలిండర్లు, ఎక్కువగా 12 సిలిండర్ యూజ్ చేసిన వారికి మాత్రము 500 సిలిండర్ అనేది రాదండి. 90 లక్షల పైనే అప్లికేషన్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళకైతే రాదు. కొంతమందికి మాత్రమే వస్తాయి, రద్దు అవుతాయి. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు ఇంత ఎక్కువగా వాడుతున్నారేంటి, వీళ్ళకు ఏదో ఎక్కువగా అవసరం ఉండే ఇంత వాడుతున్నారు, కానీ అంత మట్టుకైతే వాళ్ళైతే ఇవ్వము అనేసి 500 సిలిండర్ అలాంటి వాళ్ళకైతే 5, 6, 12 సిలిండర్ వాడిన వాళ్ళకు ఇవ్వమని అంటున్నారు, రద్దు చేస్తున్నారు. 1, 2 వాడిన వాళ్ళకి మాత్రం 500 సిలిండర్ ఫ్రీ. అలాగే కరెంటు బిల్లు ఫ్రీ 200 యూనిట్స్ అయితే అంతవరకు అయితే 1 కోటి పైనే మనకైతే పెట్టుకోవడం జరిగింది. అందులో 12 లక్షల మందికి అయితే రద్దు చేశారు. ఎందుకంటే వీళ్ళకు ఆ రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. అలాగే ఎక్కువగా వీళ్ళు కరెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళకి మాత్రం రద్దు చేశారు. అలాగే వీళ్ళకు ఎక్కువగా ఏమైనా అలాగే ప్రతి ఒక్కరికి కరెంటు బిల్ అనేది 200 యూనిట్స్ వరకే మేము చేస్తాము, అంతవరకు మాత్రమే చేస్తాము ఫ్రీగాను. తర్వాత మాత్రం చేయలేము. ఈ నెల నుండి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా మనకు ఈ విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే చేయడం జరిగింది కరెంటు గురించి. అలాంటి వాళ్ళకైతే ఇక కోటి పైన పెట్టుకున్నా కూడా మీకు 12 లక్షల మందికి అయితే రద్దయ్యాయి కరెంటు బిల్లు యూనిట్స్ ఫ్రీ. అలాగే రైతు బంధు డబ్బులు అయితే ఇక 3 నుంచి 4 ఎకరాలు అయితే ప్రతి ఒక్కరికైతే పడ్డాయి. అలాగే 15 ఎకరాల వరకు కూడా, అలాగే 20 ఎకరాలు, 25 ఎకరాల వరకు కూడా వేస్తామని చెప్పడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే 19 లక్షల మందికి అయితే మరి ఇక ఎన్నో కోట్లు విడుదల, 2 కోట్లు విడుదల చేసినా కొంతమంది సరిపోకపోవడంతో కొన్ని డిస్ట్రిక్ట్ల వారిగా, జిల్లాల వారిగా వేశారు. ఈ ఎన్నికల తర్వాత పూర్తిగా అయితే పడవచ్చు ఏప్రిల్ తర్వాత. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ కూడా ఒకే దఫాలో అనేది కూడా 2 విడతలుగా అయితే రావండి. చాలామందికి 19,000 కోట్లు నిధులు అయితే విడుదల చేసినా కానీ ఇంకెక్కువగానే విడుదల చేస్తేనే వీళ్ళకైతే ఒకే దఫాలో 2 లక్షలు అయితే వేస్తారు. లేకపోతే విడుదల వారిగా 50,000 వేల చొప్పున అయితే వేయడం జరుగుతుంది. చూసారు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అలాగే కరెంటు బిల్లు ఫ్రీ, అలాగే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి స్కీము, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంటు, అలాగే ఈ రైతు బంధు కూడా పడతాయండి. చూసాక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.